9 సెకండ్స్ అనుకోవచ్చు, పోనీ మాక్సిమం 10 సెకండ్స్ అనుకున్నాం. 7 నుంచి 10 సెకండ్ల సమయం అయితే మాత్రం అక్కడ మనకి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బైక్కి సంబంధించి ఒక్కసారి ఈ 448 గొల్లపూడి పెట్రోల్ బంక్కి సంబంధించి ఫుల్ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫుల్ విజువల్లో ఒక్కసారి మీరే చూసే ప్రయత్నం చేయండి. నేను ఎక్కడ కంక్లూషన్ పాయింట్స్ ఇవ్వట్లేదు, ఎక్కడ కంక్లూషన్ చెప్పట్లేదు, అక్కడ జరుగుతున్న విషయాలు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరే దీనికి సంబంధించి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ మీకు లైట్ ముందే పగిలింది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎలా నేనే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేయండి. రిక్వెస్ట్ టీమ్ మొదటి నుంచి వెళ్ళే ప్రయత్నం, మొదటి నుంచి విజువల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ హెడ్లైట్కి సంబంధించి అదిగో ఆ లెఫ్ట్ సైడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఒక డూమ్ లాగా మీకు అనిపిస్తుంది, ఊగుతూ ఉంది, మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఆయన రైట్ సైడ్ తీసినప్పుడు అప్పుడు ఆ ఫ్రంట్ టైర్ మీదకి వచ్చి పడింది. ఫ్రంట్ టైర్ మీదకి అప్పుడు ఆ హెడ్లైట్కి సంబంధించి ఊడిపోయిన పార్ట్ వచ్చి దాని మీద సెటిల్ అయింది. ఆ తర్వాత మీరు చూడొచ్చు అక్కడ దాదాపుగా 7 to 9 సెకండ్స్ ఆయన వెహికల్ కాస్త గేర్ వేస్తున్నారు, కానీ బండి మూమెంట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. బండి మూమెంట్ అనేది ఎక్కడ మెల్లిగా ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 24/3/2025 గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:48 PM 4 గంటల 48 నిమిషాల ప్రాంతంలో గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్తున్న విషయాలు మీరు చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, చాలా కీలకమైన ఫుటేజ్ కింద చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అంశాలను ఇక్కడ పరిశీలించడం జరుగుతోంది? ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఇక్కడ కొలిక్కి వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ దాదాపుగా కొలికొచ్చిన పరిస్థితి. అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయ్యింది మనకున్న సమాచారం. దీనికంటే ముందు ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ పోలీసుల దగ్గర ఉంది అనేది మనకి పక్కా సమాచారం. సో ఒకవేళ మనకు అందుతున్న సమాచారం, మనకు అందుతున్న వీడియోల ప్రకారం కీసరదర్ యాక్సిడెంట్ ఒకసారి యాక్సిడెంట్ అయింది. అక్కడ నుంచి గుట్టుపల్లి దగ్గర నుంచి భవనపురంలో ఒకసారి ఆయన మళ్ళీ సెల్ఫ్ యాక్సిడెంట్ కు గురయ్యారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రామరపాడు దగ్గర మళ్ళీ మరొకసారి సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. అక్కడ దాదాపుగా 2 గంటలు అతను తన పరిస్థితిలో లేరు. ఆయన దాదాపుగా 2.5 గంటల పాటు అదే అక్కడున్న మట్టి మీద అక్కడున్న వాటిలో ఆయన సేవించారు. తర్వాత నిద్రపోయారు. అక్కడి నుంచి లేచిన తర్వాత సుబ్బారావు ఎస్ఐ క్లియర్ గా అతన్ని లేపారు. లేపిన తర్వాత అక్కడి నుంచి తిరిగి అతనికి మంచినీళ్లు, టీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని ఆగమని చెప్పారు. ఆగమని చెప్పిన తర్వాత కూడా అతను ఆగకుండా లేదు వెళ్ళిపోవాలని చెప్పారు. అప్పటికి హెల్మెట్ కి సంబంధించిన వ్యవహారంలో బైక్ కున్న హెడ్ లైట్ కి సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఉన్న స్థానిక హోటల్ పిల్లవాడు సాయం చేశాడు. దాదాపుగా చాలాసేపు అది కట్టే ప్రయత్నం చేశారు, అయినా నిలబడలేదు. అయినా కూడా అక్కడి నుంచి ఆయన రాజమండ్రి వైపు వెళ్ళారు. రాజమండ్రి వైపు వెళ్ళిపోయిన తర్వాత రాజమండ్రి నుంచి ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది సచిన్. ఒకటి, హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ వరకు వచ్చే పరిస్థితి చాలా క్లియర్ గా ఉంది. అయితే మొత్తం సీసీ ఫుటేజ్ లో ఏమేమి జరిగింది కీసర దగ్గర, తర్వాత గొట్టుపల్లి దగ్గర, తర్వాత ఇక్కడ రామవారపాడు దగ్గర ఏం జరిగిందో మొత్తం పోలీసుల దగ్గర క్లియర్ ఉంది, పబ్లిక్ కూడా అర్థమవుతుంది. దాని తర్వాత జరిగిన ఇష్యూలో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రామవారపాడు నుంచి మళ్ళీ వడ్లూరు దగ్గర ఒక మద్యం షాప్ దగ్గర ఆయన ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మళ్ళీ అక్కడ కూడా మద్యం తీసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ రావాలి, కానీ మనకి రావాలి కానీ పోలీసుల దగ్గర ఫుల్ క్లారిటీ అయితే ఉంది. బహుశా దీన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ గా చూస్తారేమో అనే ఒక సమాచారం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఆ సంబంధించిన వ్యవహారాలుగానే కనపడుతుంది. బహుశా మరి ప్రవీణ్ మరి అలవాటు ఉందా లేదా అనే అంశాలు నాకు తెలియవు. బహుశా ఆహారాలను కూడా మరి ఎవరు మాట్లాడడం లేదు. బట్ ఏదైనా ఈ వ్యవహారంలో ఎక్కడో ప్రవీణ్ కొంత పొరపాటు చేశాడు. సెల్ఫ్ నియంత్రణ లేదు అతనికి. అక్కడ కొన్ని విషయాల్లో అతను ఎక్కడో లైన్ గీత దాటాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా 2-3 రోజుల్లో రేపు ఎల్లుండి లోపల ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీ పోలీసులు చర్చించబోతున్నారు. రైట్ కృష్ణమూర్తి, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కీసరకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కీలకమైన
విజువల్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు, మరీ ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసర్కు సంబంధించి అత్యంత కీలకమైన ఫుటేజ్గా చెప్పడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రమాదం జరిగింది అంటూ చెబుతున్న విజువల్ని మీరు చూడొచ్చు. అక్కడ కీసర 4 గంటల దగ్గర, అంటే అరౌండ్ 4 గంటల ప్రాంతంలో కీసర దగ్గర పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన బైక్గా చెప్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఒక స్తంభాన్ని, అక్కడ ఒక పోల్ని ఢీకొట్టిన విజువల్గా భావించవచ్చు. అక్కడ ఎగ్జాక్ట్గా దేన్ని ఢీకొట్టిందనేది ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఢీకొట్టిన తర్వాత మీరు చూడొచ్చు పూర్తిగా ఒక్కసారిగా దుమ్ము లేచిన పరిస్థితి. దుమ్ము లేచిన తర్వాత కూడా ఆ అటెంప్ట్ అక్కడి నుంచి లేచి అలాగే బైక్ని మళ్ళీ దాన్ని కంట్రోల్లో తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించి కూడా విజువల్లో మీరు చూడొచ్చు. ఒకసారి మళ్ళీ కీసరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకంగా మారిపోతుంది కీసర అనేది. ఎందుకంటే ప్రమాదం జరిగింది ఇక్కడ ఈ కేవలం బహుశా అక్కడ టోల్ గేట్కి సంబంధించి ఆ ముందు జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందని కూడా పోలీసు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవాలి. కానీ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ రైట్ ఒక్కసారి కేసులకు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 4 PM 4 గంటలకు ఏం జరిగింది, 4 గంటలకు కీసరలో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన అటు వెళుతున్న క్రమంలో అతివేగంతో వెళ్ళి ఢీకొట్టడం జరిగిందా? అదే మొదటి ప్రమాదమా? దాంతోపాటు అక్కడి నుంచి ఆయన ఎందుకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు? ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే హెడ్లైట్ కనుక అక్కడికే ప్రమాదం జరిగి ఒకవేళ పగిలిపోయిందో లేకపోతే ఊడి పక్కకొచ్చిందో అనుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం జరిగింది? ఆయన ఎందుకు ముందుకు వెళ్లాల్సి వచ్చింది? దాంతోపాటు గాయాలు ఏమైనా అయ్యాయా? గాయం అయింటే ఎందుకు అక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం? ఎందుకంటే అప్పుడు దాదాపుగా 11 గంటలకు బయలుదేరినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో 4 గంటలు అంటే దాదాపుగా 5 గంటల ప్రాంతం, అంటే 5 గంటల జర్నీ మాత్రమే. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఆయన రీచ్ అయింది అరౌండ్ విజయవాడకు సంబంధించి 5 గంటల ప్రాంతంలో. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇంకొక మాట, ఆయన కాస్త ఓవర్ స్పీడ్తోనే వెళ్తున్నారా అనే అనుమానం వచ్చేలా ఈ విజువల్ కాస్త బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు, అటుగా వెళ్తున్న మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇటు ప్రవీణ్ బైక్గా చెబుతున్న ఆ విజువల్ ఒక్కసారి చూడొచ్చు. సాధారణంగా టర్న్ తీసుకునే క్రమంలో, అంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వచ్చే సందర్భంలో అప్పుడు చాలా స్లోగా వెళ్ళే సందర్భం ఉంటుంటుంది. కాస్త స్లో చేసుకొని రైట్ సైడ్ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ అతివేగంతో వస్తున్న కారణంగా కంట్రోల్ తప్పిందా? ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ వెంటనే కదా స్పీడ్ బ్రేకర్ కూడా మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చే క్రమంలో ఏం జరిగింది, ఎందుకు అక్కడ అంశానికి సంబంధించి ఎందుకు ఆయన అక్కడ వెళ్ళి ఢీకొట్టిన పరిస్థితి? అప్పటికే బండి కంట్రోల్లో లేదా, లేకపోతే బండికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ప్రవీణ్ పగడాలకు సంబంధించి అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడే ఆ హెడ్ లైట్ అనేది బ్రేక్ అవ్వడం జరిగిందా, పగిలిపోయిందా? ఈ అనుమానాలన్నీ కూడా రైజ్ అవుతున్నాయి అక్కడి నుంచి. ఎందుకంటే మీరు చూడొచ్చు మొదటి ఆటో వెళ్ళింది, రెండో ఆటో కూడా వెళ్ళింది, కానీ ఎవరు కూడా అక్కడ ఆగి కనీసం అక్కడ హెల్ప్ చేసి ఉంటుంటే బహుశా ఇంకాస్త దానికి ఆయనకి హెల్ప్ అయ్యి ఉండేదేమో. ఎందుకంటే కనుక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఎవరైనా చెప్పుంటే బహుశా ఆయన మైండ్ సెట్ మారి ఆయన వెనక్కి వెళ్ళి ఉండేవారేమో. ఎందుకంటే ప్రమాదం జరిగిన పరిస్థితికి సంబంధించి. సో ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళారు ఆయన. 4 గంటలకు ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని గంటలకు? ఎందుకంటే మీరు చూస్తే కనుక వెంటనే ఆయన సెటిల్ కాలేకపోయారు, వెంటనే లేవలేకపోయారు. ఆ ఘటనకు సంబంధించి విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ కంటిన్యూషన్లో ఒకసారి ఆ నెక్స్ట్ విజువల్కి వెళ్ళే ప్రయత్నం ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే క్లోజ్ షాట్ విజువల్ ఉంది కదా, దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్లోజ్ షాట్ విజువల్ ఈ ప్రమాదానికి సంబంధించి అందులో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆయన అక్కడి నుంచి లేచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అంటే ప్రమాదం జరిగిన తర్వాత లేచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విజువల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ విజువల్ని ప్లే చేయండి పీసీఆర్. ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ మనకి క్లియర్గా మనకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది అనేది. సో అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిన సందర్భంలో, అక్కడి నుంచి ముందుకు వెళ్ళే సందర్భంలో ఒక్కసారి ఆ విజువల్ కనుక ఉంటే నేను మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఘటన ఎప్పుడైతే అక్కడ ఢీకొన్నదో దుమ్ము లేచిన తర్వాత ఆ బైక్తో పాటు ఆయన అక్కడే ఉన్నారు. దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్గా కనీసం 2-3 నిమిషాలు మాత్రం ఈజీగా అక్కడే ఉన్నారు ఆయన అనే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కనుక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఆయన లేచే ప్రయత్నం చేయలేదా అంటే చేశారు, కానీ ఫస్ట్ అటెంప్ట్ జరిగింది, కానీ అది అంత సక్సెస్ఫుల్ అటెంప్ట్ కాదు, ఆయన లేవలేకపోయారు. కానీ ఆ తర్వాత
ఆ తర్వాత ఆ విజువల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రిక్వెస్ట్, ఒకసారి విజువల్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి